ఇట్స్ అన్ ఇంపాసిబుల్ జర్నీ. అండ్ 35 ఏం నేర్పించిందంటే ఎంత ఇంపాసిబుల్ అయినా సంకల్పం కరెక్ట్గా ఉంటే ఇంత దూరం వస్తాం అన్నది ఇంకొకసారి నిరూపించింది. బికాస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం కానీ, కరెక్ట్ స్పాట్ లైట్ దాని మీద వేయడం కానీ, లేదా సినిమా బాగుందా బాగాలేదా అనేది తెలుసుకోవడం కూడా చాలా 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 కాంప్లికేటెడ్ ఫ్యాక్ట్. బికాస్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకలా చెప్తారు, బయట వాళ్ళు ఒకలా చెప్తారు, స్క్రిప్ట్ బాగుందని ఒకళ్ళు అంటారు, ఇది ఇంతలోనే తీయాలని ఇంకోళ్ళు అంటారు, ఇది తీయకూడదు అసలు ఈ సినిమా ఈ రోజుల్లో ఎవరు చూడరని చాలామంది అంటారు. అండ్ మార్కెటింగ్ ఎలా చేయాలి అంటే దానికి ఒక 100 థియరీలు ఉంటాయి. మార్కెటింగ్ అలా కాదు ఇలా కాదు, అసలు మీ సినిమా ఎవరికి కనిపించట్లేదు, మీ సినిమా ఎవరికి తెలియదు, అసలు ఇలాంటి కథలు ఈ టైంలో ఎవరు చూస్తారని ఎన్నో వీటి మధ్యలో ఐ ఆల్వేస్ యూస్ టు రిమెంబర్ దట్ వన్ డే నందు కథ చెప్పాడు నాకు, సిద్ధార్థ్ రాళ్ళపల్లి మై పార్ట్నర్ ఆన్ వాల్టర్ ప్రొడక్షన్స్, అండ్ హేమశ్రీ రాళ్ళపల్లి. మేము ముగ్గురం ఫస్ట్ టైం కథ విన్నప్పుడు లిటరలీ థియేటర్లో జనాలు ఎక్కడెక్కడ ఎలా రియాక్ట్ అయ్యారో, ఎక్కడెక్కడ ఎలా కంటతడి పెట్టుకున్నారో మేము ఎగ్జాక్ట్లీ అలాగే ఫీల్ అయ్యాము. ఆ రోజే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను నేను కంటిన్యూస్లీ. బికాజ్ ఈ జర్నీలో స్క్రిప్ట్ మనకు అలవాటు అవుతుంది, ఎంతో కొంత మెటీరియల్తో ఫెమిలియరైజ్ అవుతాం. సో దాని తర్వాత ప్రాక్టికల్గా ఆ వర్క్కి ఏం కావాలి అనే దానిలోకి వెళ్ళిపోతాం. బట్ ఐ కాన్స్టెంట్లీ యూస్ టు గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అండ్ థింక్ ఆ రోజు మనం ఎంత ఎమోషనల్ అయ్యాం, ఆ రోజు మనం ఎంత స్ట్రాంగ్గా ఫీల్ అయ్యామని చెప్పి ప్రతి మెట్టు ముందుకు తీసుకెళ్లే జర్నీలో ఎస్పెషలీ పీపుల్ లైక్ దర్శి, నివేత అండ్ లైక్ ఇందాక ధీరజ్ గారు చెప్పినట్టు దర్శి is the sweetest person I've come across, and how much he helped this film అనేది నాకే తెలుసు. అండ్ సృజనకు తెలుసు, ఎవ్రీబడి నోస్ హీ స్టుడ్ బై దిస్ ఫిలిం అలా సైలెంట్గా నవ్వుతూ హ్యాపీగా యునో హై స్పిరిటెడ్గా కనిపిస్తాడు, కానీ హీస్ అ వెరీ 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 నైస్ గై. అండ్ ఒక డ్రీమ్ టీమ్ ఇలా ఈ సినిమాకి ఎందుకు కుదిరింది అనే దానికి ఆన్సర్ అయితే నా దగ్గర లేదు. బికాస్ కొన్ని మ్యాజిక్ అలా అవుతుంది. నందు ఏ ముహూర్తాన్న స్క్రిప్ట్ రాశాడో, ఎంత గట్టిగా అనుకున్నాడో ఈ కథ చెప్పాలని, అది కొడితే ఎంత దూరం వచ్చింది అంటే వరల్డ్ మొత్తం మాట్లాడుకుంటున్నారు, నేషనల్ అవార్డ్స్కి వెళ్ళింది. యూనో అరుణ్ లాంటి ఇంక్రెడిబుల్ ఆర్టిస్ట్కి ఇంత మంచి రికగ్నిషన్, జాతీయ రికగ్నిషన్ రావడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. బికాస్ ఎస్పెషలీ ఫర్ ఎ ఫిల్మ్ లైక్ దిస్. అండ్ ఐ హ్యావ్ టు సే దిస్, ఇందాక నేను చెప్పినట్టే ఒక ఆనెస్ట్గా ఒక స్క్రిప్ట్ చేసినప్పుడు ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళడం ఎందుకు కష్టం అంటే ప్రతి చోట అంటే ఏంటి మనకేంటి అనేది ఉంటుంది. అండ్ అండ్ ఒక ఫెస్టివల్లోకి ముందుకెళ్ళడం కూడా ఆల్మోస్ట్ ఏంటంటే అప్లై చేస్తాం కానీ మనకెందుకు వస్తుందిలే అన్న ఫీలింగ్లోనే ఉంటాం. బట్ టైమ్ అండ్ అగైన్ ఈ స్క్రిప్ట్ బలం ఎంత స్ట్రాంగ్ ఉందంటే అన్ని ఆర్డ్స్ని బీట్ చేసుకుంటూ వెళ్ళింది. అండ్ లైక్ ఇఫీ పనోరామాలో ఆఫీషియల్ సెలెక్షన్ కావచ్చు, చెన్నై తెలుగు సినిమా చెన్నై ఫిలిం ఫెస్టివల్లో ఆఫీషియల్ సెలెక్షన్ కావచ్చు, చాలా ఫెస్టివల్స్లో ఐ మీన్ యునో ఎన్నో ఫెస్టివల్స్, ఇట్స్ కాన్స్టెంట్లీ విన్నింగ్ ఇన్ ఎవ్రీ రూమ్. ఇట్ వెంట్ లైక్ ద సేమ్ వే ఇట్ వన్ ఇన్ ద ఫస్ట్ రూమ్ నెరేషన్ కథ విన్నప్పుడు. దాని తర్వాత ఎలా దీన్ని అబ్సల్యూట్లీ టెక్నికల్ ఫినెస్ ఉన్న